మధ్యమా అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. శం నో మిత్రః శం వరుణః శం నో భగత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారిని మహానారాయణ చిత్తును కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శ్రీ జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వెనుకటి మంత్రంలో వరుణదేవుణ్ణి అఘమర్షణ స్వరూపుడైనటువంటి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అఘమర్షణం అంటే అఘారంటే పాపాలు, వాటిని తుడిచివేయటం. అటువంటి పని చేసేటువంటి వరుణుడు అంటే జలాధిదేవత పైకి, కానీ వరుణుడు పరమాత్మలో ఒక అంశం, పరమాత్మయే అయినటువంటి స్వరూపం అన్నమాట. అనేకమైనటువంటి పేర్లు ఉన్న తత్వం మాత్రం ఒకటే. కాబట్టి అటువంటి అఘమర్షణుడైనటువంటి వరుణదేవుణ్ణి మహాపాపాలు అని, మహాపాపకాలు అని, బ్రహ్మహత్య, సురాపానం, గురుదారాభిగమనం, స్వర్ణస్థేయము, అటువంటి వాళ్లతో సహవాసం ఉండటం అనేటువంటి 5 మహాపాతకాలు, పంచమహాపాతకాలు అంటారు. ఈ పంచమహాపాతకాలు వాటిని శుద్ధి చేసి వాటి వల్ల కలిగేటువంటి
ప్రమాదాన్ని మాకు తొలగించు అని ప్రార్థించడం వెనుకటి మంత్రంలో జరిగింది. అకార్యకార్యవకీర్ణి స్థేనో భ్రూణ గురుతల్పగ వరుణోపామపా అపామఘమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే అని వెనుకటి మంత్రం. తర్వాత రజో భూమిస్త్వమాగుం రోదయస్వ ప్రవదంతి ధీరాః అనేటువంటి మంత్రం. రజో భూమి త్వ మాం రోదయస్వ ప్రవదంతి ధీరాః. వరుణదేవుడి గురించే ప్రార్థన చేస్తున్నాం. రజోభూమి, అయ్యా వరుణదేవ, నేను సర్వమైనటువంటి రజస్సులకు అధిష్టానమైనటువంటి నేల వంటి వాడను. భూమి మీద అన్ని సర్వపదార్థాలు భూమిని ఆధారంగా చేసుకుని ఎట్లా నిలబడతాయో, ఎట్లా ఉంటాయో, ఆ విధంగానే నన్ను అంటే నా దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, స్థూలదేహము, సూక్ష్మదేహము, వీటినన్నిటినీ ఆశ్రయించుకొని మహాకస్మలమైనటువంటి రజస్సు అనేది నిలిచి ఉన్నది. ఇంట్లో రోజు పొద్దున్నే చీపురు కట్ట తీసుకుని చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఊడ్చుకుంటాం. ప్రతిరోజు అని కాదు, ప్రతి గంట కూడా అట్లాగా చేసుకుంటూ ఉండాలి. వీలైనంత ఎక్కువ పర్యాయాలు ఇల్లు శుద్ధి చేసుకుంటాం. అటువంటి ఇంటి శుద్ధిలాగానే మనకు మన జీవాత్మకు నిలయమైనటువంటి ఈ ఇంటిని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ఇది ఎలా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే రజోభూమి అయింది గనక. రజోభూమి అంటే ఒక్క మాటలో, మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే దుమ్ము కొట్టుకొని పోయిన, కసవు పేరిపోయినటువంటి ఇల్లు. ఇల్లు శుభ్రంగా ఉండాలి. మామూలుగా శాస్త్రాలు రెండు విషయాలు చెప్తున్నాయి. అంతఃశౌచము, బాహ్య శౌచము అని. అంతర్బహిశ్చ, లోపల బయట. సబాహ్యాభ్యంతర శుచి అని మనం సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని లోపల వెలుపల అనేటువంటి వాటిని గురించి సర్వకాల సర్వావస్థల్లోనూ భావించాలి. భావించి అక్కడ ఉండేటువంటి కస్మరాన్నంతా ఇంటిని చీపురు కట్ట తీసుకుని ఎక్కడ ఏ మూల దోషము, దుమ్ము ధూళి లేకుండా ఎట్లాగైతే తుడిచివేసుకుంటామో అదేవిధంగా మన హృదయాన్ని కూడా అలా చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి దాన్ని చెప్తున్నారు. రజోభూమి, ఇది రజస్సుకు స్థానమైనటువంటి భూమి. ఏది? మన దేహం. మన దేహం అనేటువంటిది సర్వవిధములైనటువంటి చెత్త చెదారములకు స్థానమైనటువంటిది రజోభూమి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఈ చెత్త అవటం అనేటువంటిది దీంట్లో కర్త ఎవరు? ఎవరి వలన ఇది అయింది అంటే మనమే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ చెత్తనంతా హృదయం అనేటువంటి గుహలో పేర్చి వేసుకున్నటువంటి వాళ్ళం మనమే. అది తెలియక కావచ్చు, తెలిసి కావచ్చు. కొంతమంది తెలియక చేసుకుంటారు. వాళ్ళకంటే పై స్థాయి వాళ్ళు తెలిసి పాపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దేహం అంటే బాహ్య దేహము, ఆంతరదేహము, ఈ రెండూ కూడా రజోభూమి. రజస్సు అంటే మనల్ని మంటివైపు, మన్నువైపు గుంజి పారవేసేటువంటి పాపాది లక్షణము, దాన్నే ఇక్కడ రజస్సు అనంట. దానికి భూమి అయి ఉన్నది. అటువంటి రజోభూమినైనటువంటి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. భూమి త్వ
మాం రోదయస్వ, త్వం నీవు, మాం నన్ను, రోదయస్వ ఏడిపించు అని. కానీ భగవంతుడిని ఎవరన్నా నన్ను ఆనందపరచు అని ప్రార్థిస్తారు కానీ రోదయస్వ అని ప్రార్థిస్తారా? రోడి రోద రోదనం చేయించు, నన్ను ఏడ్చేట్టుగా చెయ్యి అని అర్థం. నిజానికి ఇక్కడ భాష్యకారులు ఏం చేశారంటే నా అనేటువంటి పదాన్ని అధ్యాహారంగా చేసుకొని నరోదయస్వ, నన్ను ఏడిపించకుండా కాపాడు స్వామి అని అర్థం చెప్పారు. అది భాష్యకారులు చెప్పింది పరమ ప్రమాణం, దాంట్లో మనం ఏమీ విభేదించం. కానీ రోదయస్వ అనేటువంటి మాటకు కూడా ఒక మంచి అర్థం చెప్పుకోవచ్చు. చూడండి, మనకేదైనా బాధ కలిగితే ఏడుస్తాం పెద్దగా. అంటే నోట్లో నుంచి నాదం వస్తుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి, ముక్కులో నుంచి పదార్థాలు వస్తూ ఉంటాయి, శరీరం అంతా అతలాకుతలమైపోతుంది. ఇవి మామూలుగా అపేక్షించదగినటువంటి స్థితి కాదు. కానీ ఒక్క విషయం మనం ఆలోచించాలి. ఈ కస్మిలమైన పదార్థాలన్నీ కంటి నీటి ద్వారా, మాటల్లో ఉండేటువంటి ఆ ఏడుపు నాదం ద్వారా, చర్మంలో ఉండేటువంటి చెమట మొదలైన వాటి ద్వారా బయటికి వచ్చేస్తున్నాయా లేదా? బయటికి వచ్చేయటమే శుభ్రపట్టం అన్నమాట. కాబట్టి రోదయస్వ అనే అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ కరుణాళువులైన భాష్యకారులు ఏం చేశారంటే ఏడిపించు అని ఎవరు సాధారణంగా ప్రార్థించరు కనుక నా అనేటువంటి పదాన్ని బయట నుంచి తెచ్చుకొని కలుపుకొని ఏడిపించవద్దు అనేటువంటి అర్థాన్ని చెప్పారు. అది మన మీద ఉండేటువంటి అనుగ్రహ విశేషంతో చెప్పినటువంటి అర్థం. అయినా మనం ఈ అర్థాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. నన్ను ఏడిపించు అని అంటే ఏడుపు అనేటువంటిది దాన్ని ఉద్గారము అంటారు. ఉద్గారం అంటే ఏమిటి? బయటికి కక్కేయటం. తిన్న పదార్థంలో ఏదైనా జీర్ణం కానిది లోపల ఉండేటువంటి పదార్థాలని ఇబ్బంది పెట్టే పదార్థాలు మొదలైనటువంటివి ఏమన్నా వస్తే మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఈ వేళ్ళని నాలుక మీద పెట్టుకుని లోపలికి పెట్టి కక్కడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కక్కడం అంటే ఏమిటనమాట? లోపల రోగకారకంగా ఉండేటువంటి పదార్థాలని మలమూత్రాదులకు లాగానే బయటికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఏదో చేస్తాం. దాన్ని ఉద్గారం అంటారు. అటువంటి ఉద్గారంలాగానే ఏడిపించు అనేటువంటి అర్థంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ ఏడుపు ద్వారా లోపల గూడు కట్టుకున్నటువంటి దుఃఖాతిశయము అనేటువంటి దాన్ని బయటికి ఎగరన్ని అవతలకి పారేస్తే ఏమవుతుంది? లోపల శుద్ధి ఏర్పడుతుంది. ఏడుపు ద్వారా చేసిన పాపాలకు పశ్చాత్తాపము, దుఃఖము పట్టడం అనేటువంటి దాని ద్వారా ఈ లోపల ఉండేటువంటి కష్వరమంతా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి రోదయస్వ ఏడిపించు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. కానీ భాష్యకారులు అటువంటి ప్రార్థన చేయటం అనేటువంటిది దాంట్లో ఉండేటువంటి పరమార్థం గ్రహించలేనిటువంటి వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది అని, నన్ను ఏడిపించవద్దు అంటే నాకు మనస్సుని, మాటను, చేష్టను కస్మలమైపోయేట్టుగా చెయ్యవద్దు అని ఆ అర్థాన్ని చెప్పారన్నమాట. రెండర్థాలని కూడా మనం గమనించవచ్చు. త్వమాగుం రోదయస్వ, నీవు, మాం నన్ను, నరోదయస్వ ఏడిపించవద్దు. లేకపోతే ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. మాగం అన్న చోట ఆ అనుస్వార అక్షరం, అనునాసికాక్షరం అనేటువంటిది మా అనేటువంటి అవ్యయంగా తీసుకుంటే, అవ్యయం అంటే వద్దు అని అర్థం. మా రోదయస్వ, మమ్మల్ని ఏడిపించవద్దు అనేటువంటి అర్థం వస్తుంది. నా అనే పదాన్ని అప్పు తెచ్చుకొని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే నన్ను అనే పదం ఉండదు.
ఉండకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే ఎవరు చదువుకుంటున్నారో, ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తున్నారో, ఎవరు భావన చేస్తున్నారో వాళ్ళే అక్కడ ఆ విషయానికి యోగ్యులవుతారన్నమాట. కాబట్టి రజో భూమిస్త్వమాగుం రోదయస్వా, ఈ విషయాన్ని మాకెట్లా తెలిసింది, తెలుసుకున్నాము, మేమెట్లా తెలుసుకున్నాము అనంటే, ప్రవదంతి ధీరాః, ఇలా అని నాయనా ఈ విధమైనటువంటి ప్రార్థనను పరమాత్మను గురించి, వరుణదేవుణ్ణి గురించి చెప్పు అని ధీరాః. ధీర అంటే ధియా రమంతే ఇతి ధీరాః. సంస్కారవంతమైన బుద్ధిశక్తి చేత రమించే శీలం కలిగినటువంటి గొప్ప హృదయ ధైర్యం కలిగినటువంటి వాళ్ళు ప్రవదంతి. ఏదో మామూలుగా ఆషామాషిగా చెప్పడం కాదు, చాలా నొక్కి గట్టిగా ఈ మాట చెప్పారు. ఏమిటి? మమ్మల్ని ఏడిపించు, లేకపోతే ఏడిపించవద్దు అని వరుణదేవుణ్ణి ప్రార్థించరా నాయనా అని మాకు బోధించారు. ప్రవదంతి ధీరాః, ఏమని ప్రార్థించారు, ఈ ప్రార్థించమన్నారు? నేను మామూలుగా మనం ఓ మాట అంటూ ఉంటామే, ఆ, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ అని మనం మామూలుగా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం. అటువంటిది మన మన బుద్ధి విశేషంలో లేకుండా, మన సంకల్పం లేకుండా అజ్ఞానం చేత చేసినటువంటి పాపాదుల్ని సంభావించేటువంటి లక్షణం ఉందే, దాన్నే ఇక్కడ రజోభూమి అని అన్నారు. రజోభూమిస్త్వమాగం రోదయస్వ ప్రవదంతి ధీరాః. ధీరులు, ధీ అంటే బుద్ధి విశేషం. అంటే ధీ అనేటువంటి ధాతువు ధ్యై, ధ్యానము అనే దానికి కూడా మూలరూపంగా కలిగినటువంటిది. అటువంటి ధీ అనేటువంటిది నిలకడ కలిగినటువంటి బుద్ధి విశేషాన్ని చెప్తుందన్నమాట. అది ఆనందానికి దారి తీసేటువంటిది. అందుకనే ధియా రమంతే ఇది ధీరాః అని అర్థం చెప్తారు. ధీరాః ప్రవదంతి. వదంతి అంటే ఏదో మామూలుగా చెప్పడం, ఏదో కొన్ని చాలా ఒత్తిడి చేసి చాలా గట్టిగా సుదృఢంగా నాటుకుపోయేట్టుగా చెప్పాలి. గురువులు ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఏదో నాయనా పొద్దున్నే నిద్రలే అని అంటారు. ఆ చెప్పడమే, రేయ్ నీవు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవకపోయినట్లయితే నిన్ను దండిస్తాను అని అన్నాడు అనుకోండి, వాడి మనస్సులో భయం కలుగుతుంది. నాయనా పొద్దున్నే నిద్రలే అంటే ఏదో చెప్పారులే అనేటువంటి ఒక తేలిక భావన ఏర్పడుతుంది. ఈ తేడా వదంతికి ప్రవదంతికి తేడా ఉంది. వదంతి అంటే ఏదో ఆషామాషిగా చెప్పనట్టుగా చెప్పడం. ప్రవదంతి, ఇప్పుడు ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయి? అహరహ సంధ్యాముపాసీత అని ఒక అనుశాసనం చేసినాయి. అయ్యా, ప్రతిదినము నీవు సంధ్యా సమయంలో సంధ్యావందనానికి ఉపాసన చెయ్యి అని అన్నారు. ఈ మాట చెప్పారు, కానీ అది చాలా నొక్కి ఒత్తిడి చేసి నువ్వు చెయ్యకపోతే నీకు చాలా అనర్థం వస్తుంది అనే ధోరణిలో చెప్పకపోతే ఏం చేస్తారంటే అవోకగా తీసుకుంటారు. ఏదో చెప్పారులే వాళ్ళు అని అనుకుంటారనమాట. కాబట్టి ప్రవదంతి అనేదానికి వదంతి అనేదానికి కొంచెం తేడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. రజో భూమిస్త్వమాగుం రోదయస్వ ప్రవదంతి ధీరాః. ఆక్రాన్ సముద్ర ప్రథమే విధర్మన్ జనయన్ ప్రజాభువనస్య రాజా. వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వావృధే సువాన ఇందుః. ఈ మంత్రం కొంచెం
జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ప్రతి విషయము జాగ్రత్తగా గమనించవలసినవే. అందులో ఏవో కొన్ని ఆషామాషీగా, కొన్ని చాలా గట్టిగా ప్రయత్నంతో అని ఏం లేదు. కానీ కొంచెం బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మాట అంటున్నాం అన్నమాట. ఆక్రాన్ సముద్ర ప్రథమే విధర్మన్ జనయన్ ప్రజా భువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వావృధే సువాన ఇందు. ఇందులో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో ఉన్నమాట. అందులో చెప్పినటువంటి ఆ సోమః, సోమః అంటే ఉమా సహిత అని. సోమః సోముడు, సోముడు అంటే మామూలుగా చంద్రుడు అనే ఒక అర్థం ఉంది. అది గాక శివుడికి కూడా సోముడు అనే పేరుంది. ఎందుకనంటే శివుడికి ఇంకొక పేరు కూడా ఉంది. సాంబుడు అనే అర్థం ఉంది. సాంబ, అంబా సహితుడు. అంబ అంటే అమ్మ. అంటే పార్వతీ పరమేశ్వర ఏకస్వరూప భావన అన్నమాట. సాంబ అన్న, శివ అన్న, ఉమా అన్న, సోమ అన్న అటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఉమా అంటే సాక్షాత్తు పార్వతీదేవి అనేటువంటి పౌరాణికమైనటువంటి అర్థంతో పాటు చాలా దృష్టి పెట్టవలసిన విషయం ఏమిటంటే, ఉమా అంటే ఉమా అంటే విద్యాధిదేవత. అంటే ఇది వరకు ఒకటి రెండు సార్లు చెప్పుకున్నాము. ఓం అనేటువంటి మాటకు సంబంధించినటువంటి అక్షరాలే కొంచెం అటు ఇటు మారితే ఉమా అయింది. అకార ఉకార మకారములైతే ఓము, ఉకార మకార అకారములైతే ఉమా. ఉమా అంటే ఆమె విద్యామూర్తి, బ్రహ్మ విద్యా స్వరూపం అన్నమాట. బ్రహ్మ విద్య ఉమా అంటే బ్రహ్మ విద్యతో కూడినటువంటి వాడు సోముడు. అంటే ఆమె విద్య, ఆయన విద్యా అధిపతి, పరబ్రహ్మస్వరూపము. ఆమె పరబ్రహ్మమునకు అభిన్నముగా వేరు చేయడానికి వీలు లేకుండా ఉండేటువంటి తల్లి ఉమ. అంటే మామూలుగా లోకంలో పార్వతి పరమేశ్వరుడు, కాళిదాస్ చెప్పినడే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్న దాంట్లో ఏ భావన ఉందో ఈ సోమ అనే దాంట్లో కూడా అదే భావన ఉంది. ఉమా అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటిది. ఆమెతో కలిసి ఉండేటువంటి వాడు సోముడు. అంటే ఏమిటండి? శబ్దార్థములే, మామూలు శబ్దార్థములు కావు, వేద శబ్దార్థములు. వేద విద్యా స్వరూపము అమ్మవారు, తదర్థస్వరూపము అయ్యవారు. సోమః అనంటే వేద విద్యా స్వరూప అర్థ సంభరితమైనటువంటి పరబ్రహ్మం. దాన్నే శబ్ద బ్రహ్మము అని అంటారు. సోమః అంటే శబ్దస్వరూపార్థ సంబలితమైనటువంటి జ్ఞాన విద్య అని అర్థం. అటువంటి సోముడు ఆయన ఎటువంటి వాట? సముద్ర. సముద్రం అంటే మామూలుగా జల రాశి. సాధారణమైనటువంటి అర్థంలో సముద్రం అంటే అపరిమితమైనటువంటి జలం కలిగినటువంటి ఒక భౌతికమైనటువంటి ఒక ప్రదేశం. నీటితో కూడినది సముద్రము. అంతా నీరే అయినటువంటిది. ఇది లౌకికంగా. కానీ తత్వశాస్త్రానికి సంబంధించి ఇక్కడ సముద్ర అంటే పరమాత్మ.
ఎందుకనంటే సముద్రములో అన్ని రకములైనటువంటి జీవలక్షణాలన్నీ అవ్యక్తంగా ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా సృష్టి అంతా అవ్యక్తంగా ఎవనితో ముడిపడి ఉందో అతడు సముద్రుడు అన్నమాట పరమాత్మ. ఇది మనం అనేక పర్యాయాలు అనేక ప్రసంగాల్లో చెప్పుకున్నాం. ఏమిటి? పరమాత్మ అంతటా వ్యాపించి ఉండేవాడు. ఆయనకు అవధులు లేవు. కాల అభేదములు గాని, దేశభేదములు గాని, దిగ్భేదములు గాని ఏమీ లేవు. భర్తృహరి గారి ఆ శ్లోకం మనం అనేక పర్యాయాలు స్మరించుకుంటూ ఉండాలి. దిక్కాలాద్యనవచ్ఛిన్న అనంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమశాంతాయ తేజసే. భర్తృహరి గారికి మనం అందరం పాదాలు పట్టుకుని నమస్కారం చేయాలి. ఒక సర్వ ఉపనిషత్ సారభూతమైనటువంటి తత్వజ్ఞానాన్నంతటినీ కూడా 32 అక్షరాలు కలిగినటువంటి ఒక చిన్న శ్లోకంలో పెట్టి మనకు అందించారు. ఆ ఆ ఒక్క శ్లోకాన్ని మనం అర్థం తెలుసుకుని నిరంతరము సంభావన చేస్తే మనకు చాలా గొప్ప ప్రయోజనం లభిస్తుంది. ఉపనిషత్తులన్నీ చదివినటువంటి అనుభూతి కలుగుతుంది. దిక్కాలాది అనవచ్ఛిన్న అనంత చిన్మాత్ర మూర్తయే అన్నీ వచ్చినాయి. దిక్కులకు సంబంధించి ఆ కాలమునకు సంబంధించిన అవధులు లేకపోవటం అంటే సత్యము. కాల ఆది అనవచ్ఛిన్న అనంటే చిన్మాత్రమూర్తయే అనంటే చిత్తు అంటే సత్యం, జ్ఞానము. అనంతము అని మూడవ మాట ఉంది. అనంతము అంటే ఆనందము. సత్యం, జ్ఞానం, అనంతం. కాబట్టి సత్యజ్ఞాన అనంతముల సమాహారమైన దాన్ని మనం వేదాంత పరిభాషలో ఏమంటున్నాము? బ్రహ్మము అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ సముద్రమునందు సత్యత్వ, జ్ఞానత్వ, అనంతత్వ లక్షణాలు మూడు కూడా రాసిపోసినట్టుగా ఉన్నాయి గనక బ్రహ్మమునకు పర్యాయంగా ఇక్కడ సముద్ర అనేటువంటి శబ్దాన్ని తీసుకున్నారు. సముద్ర బిధర్మన్. బిధర్మన్ బి అంటే విశేషమైనటువంటి అనేకమైన తీరులు కలిగినటువంటి ధర్మాల్ని ఉద్బోధం చేసేటువంటి విధర్మన్. ప్రథమే అంటే మొట్టమొదటి అంటే వ్యవహారాన్ని బట్టి. నిజానికి బ్రహ్మమునకు మొట్టమొదలు, మధ్య, చిర అనేటువంటివి లేవు. కానీ వ్యవహారాన్ని బట్టి మనం ప్రతిదానికి డేట్ ఆఫ్ బర్త్, ఎంతకాలం బతికాము, డేట్ ఆఫ్ డెత్, ఇవన్నీ లోక వ్యవహారానికి సంబంధించింది. అంటే ఇవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలన్నమాట. కాబట్టి విధర్మన్ వివిధమైన ధర్మములను ఉద్బోధకం చేసేటువంటి ప్రథమే సృష్టి ఆరంభకాలంలో ప్రజలను జనయన్ సృష్టిస్తూ. అంటే ఏమీ లేనప్పుడు, ఏమీ లేదు. అక్కడ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? అహం అనేకమవుతాను అని. నేను బహురూపాలు కలుగుతాను అని బ్రహ్మకు భావన వచ్చిందిట. బ్రహ్మమునకు వచ్చినప్పుడు ప్రజాయేయ, నేను సృష్టి చేస్తాను అనేటువంటి ఆలోచన వచ్చింది అని అన్నారు. కాబట్టి అటువంటి బ్రహ్మం తత్వం సృష్ట్యాధికారంలో ప్రజా జనయన్ సృజిస్తూ ఆక్రాన్ అంతటా వ్యాపించినాడు పరమాత్మ. అంటే మనం అనుకునేటువంటి 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పంలో మన మనస్సులో, హృదయంలో అనేకమైనటువంటి కొన్ని వందల వేల భావాలన్నీ కూడా గుప్తంగా ఉన్నవి బయటికి పెట్టినట్టుగా
ఈ సృష్టినంతా చేశాడు మొట్టమొదట. అటువంటి దాన్ని సృష్టి అన్నారు. ఆ సృష్టి ఆ, పెరిగి పెరిగి అనేక విధాలుగా అనేకమైనటువంటి స్వరూపాలతో అనేకమైనటువంటి జాతులుగా అనేకమైనటువంటి ఎత్తులు పాలాలు మొదలైనవి కలిగినటువంటివిగా ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి ప్రజాహ జనయన్ ఆక్రాన్ అంతటా వ్యాపించింది. ఈ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పరబ్రహ్మమే సృష్టిగా అంతటా పరుచుకున్నది అనర్థం. ఉన్నది ఒక్కటే, ఏకం సత్. ఆ ఉన్న ఒక్కటి అంతటా పరుచుకున్నది. మనం మామూలుగా ఏం చేస్తాం చూడండి, ఒక 4 గజాల పంచె ఉందనుకోండి, ఆ పంచెని మడతబెట్టి 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 అనేకమైనటువంటి మడతలు పెట్టి చేతిలో చక్కగా ఇమిడియట్గా చేసి చేత్తో పట్టుకుంటాం. ఇది ఒక స్వరూపం. అవసరమైనప్పుడు దాన్ని విప్పుకొని శరీరానికి ధరిస్తాం. అంటే సంగ్రహంగా చేసుకోవటం, విప్పారజేయటం అనేటువంటిది మనం లోకంలో అనేకమైనటువంటి సందర్భాల్లో చూస్తున్నటువంటిదే. పరమాత్మ కూడా ఆ, ఒక సంకల్పం కలిగి నేను సృష్టి చేస్తాను ప్రజాయేయ అనేటువంటి భావాన్ని పొందాడు. పొందేటప్పటికీ సృష్టి ఏర్పడింది. ఉన్నది ఒకటే, బహుశ్యాం అది మాట. ఆ బహుశ్యాం అనేటువంటి మాట, నేను పెక్కు విధములుగా అవుతాను. అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఇంట్లో బియ్యము అనేటువంటి పదార్థంతో అన్నం చేసుకుంటాం. ఆ బియ్యము అనే పదార్థంతోనే పరమాన్నం చేసుకుంటాం. ఆ బియ్యంతోనే పిండి చేసుకుంటాం. ఆ బియ్యంతోనే పులిహోర చేసుకుంటాం. ఆ బియ్యంతోనే ఇంకా అనేకమైనటువంటి స్వరూపాలు చేసుకుంటాం. ఆ, దోశలు మొదలైనటువంటివన్నీ వేసుకుంటాం. ఉన్నది మూలద్రవ్యం అదే. దానికే ఒక్కొక్క వాచారంభణం వికారో నామధేయం అనేటువంటి మాట ఉంది కనుక ఒక్కొక్క స్వరూపము ఒక్కొక్క మార్పు వచ్చేటప్పటికి ఒక కొత్త పేరు వచ్చేస్తోంది. ఇవి మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఉన్నది బంగారమే. ఒక రకంగా చేస్తే ఉంగరము, ఒక రకంగా చేస్తే హారము, ఒక రకంగా చేస్తే ముక్కు పుడక, ఇలా అయినట్టుగా ఆ రకంగా బహుశ్యాం అనుకున్నది. ఆ బహుశ్యాం అనుకున్నటువంటి మొట్టమొదటి స్వరూపమునకు సముద్రము అని పేరు. ఒక సముద్రం దగ్గర నుంచున్నాం అనుకోండి, మనము ఇదిగో అలా అంటాం, ఇదిగో చుడి అంటాం, ఇదిగో ఆ, జలములు అని అంటాం. ఆవర్తము, ఆవర్తము, బుద్బుదము, తరంగము మొదలైనటువంటి వికారాలు ఉన్నాయి. ఆవర్తం అంటే సుడి, బుద్బుదం అంటే బుడగ. అలా అంటే గాలిబాటానికి ఒక కొంత భాగం నీటి భాగము అలా ఎగిరి పడుతున్న దాన్ని అలా తరంగము అని అంటూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచిస్తే బుడగ నీరు కాకపోతుందే, తరంగము నీరు కాకపోతుందే, ఆవర్తము నీరు కాకపోతుందే. నీరు కాకపోతే పేర్లు విడిగా ఉంటాయి. నీరే అయితే వేరే పేర్లు ఎందుకు వస్తున్నాయి? వికారాన్ని బట్టి. వాచారంభణం వికారో నామధేయం. కాబట్టి సముద్ర అనే శబ్దము ఇక్కడ పరబ్రహ్మస్వరూపానికి సంకేతంగా వాడారన్నమాట. ఆక్రాన్ సముద్ర ప్రథమే విధర్మన్ భువనస్య రాజా. అవేం చేస్తోంది? ఆ పరమాత్మ, ఆ బ్రహ్మము, పరబ్రహ్మము ఇంకేం చేస్తోంది? ఇన్ని విధాలుగా అయి వ్యాపించి వాటినన్నిటినీ ఒక రకమైనటువంటి క్రమ పద్ధతిలో విజృంభించకుండా, అణగిపోకుండా, అంటే మూడు లక్షణాలు మనకి ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో మూడు ఉంటాయి. ఏమిటంటే ప్రకాశము, విక్షేపము, ఆవరణము అని. ప్రకాశం అంటే జ్యోతమానం అవటం, విక్షేపం అంటే చెదిరిపోవటం, ఆవరణం అంటే కప్పుకొని పోవటం.
ఈ లక్షణాలు లేకుండా కాపాడవలసిన బాధ్యత కూడా ఆ పరమాత్మే తీసుకున్నాడు. దాన్నే ఏం చెప్తున్నారు ఇక్కడ? విధర్మన్ ఆ, రాజా, రాజు, పాలకుడైనాడు. ప్రపంచానికి, భువనానికి అంతటికి కూడా పాలకుడైనాడు. పాలకుడు అని అంటే రక్షించేటువంటి వాడు. ఒక క్రమ పద్ధతిలో ప్రతిదానిని ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండకపోతే నీకు శిక్ష, ఇలా ఉండకపోతే, ఇలా ఉంటే నీకు రక్ష అని చెప్పేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు రాజు. భువనస్య రాజా వృష. వృష అంటే వర్షం కురిపిస్తాడు అని. భక్తులందరికీ కావలసిన కోరికలన్నింటినీ కూడా కురిపిస్తూ ఉన్నవాడు, వర్షంలాగా కురిపిస్తున్నటువంటి వాడు. ఈ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఏ పదార్థం కావాలన్నా అందుబాటులో ఉంటోంది. తిండి కావాలి, గుడ్డ కావాలి, గూడు కావాలి, నీడ కావాలి. మనస్సు రమించడానికి మరొక వ్యక్తి కావాలి. మనస్సులో ఉండేటువంటి ఆరాటాన్ని తొలగించడానికి ఒక వ్యక్తి కావాలి. శరీరానికి పట్టినటువంటి, మనస్సుకి పట్టినటువంటి రోగాలు తొలగించడానికి ఒక వైద్యుడు కావాలి. ఇలా ఎంతో మందితో మనకు అనేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావాలి. ఇవన్నీ ఆయన చేశాడు, డాక్టర్ గారు చేశారు, వ్యాపారస్తులు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు అన్నారు. కానీ అవి చేసే సమయంలో వాళ్లకు లౌకికమైన వ్యవహారం వేరు. పరమార్థ దృష్టిలో ఆలోచిస్తే అన్నీ పరమాత్మే. వైద్యో నారాయణో హరిహి అని అంటారు. వైద్యుడు నారాయణుడు, హరి అని అన్నారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని ఒక మంచి శ్లోకం ఉంది. శరీరం అంతా నుగ్గు తుక్కుగా కొట్టిపారేశారు రోగాలు. దాంతో శరీరం అంటేనే చెవికి జీర్ణించేది అని అర్థం. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే. ఈ రక్తమాంసాదులతో నిండినటువంటి స్థూలదేహం అంతా కూడా అనేకమైనటువంటి వ్యాధులు మింగి కూర్చున్నాయి వాటిని. మనం ఏదో తింటున్నాం అనుకుంటున్నాం, కానీ మనని తింటున్నవి చాలా ఉన్నాయి. అందుకనే వేదంలో ఏం చెప్పారు? అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యతే అని మంత్రం మనం నేర్చుకున్నాం. అన్నాన్ని మనం తింటున్నాం, మనల్ని అన్నం తింటోంది. మనం అన్నం తింటాం ప్రత్యక్షం. మనల్ని అన్నం తింటాం అనేటువంటిది ఊహ. ఏమిటా ఊహ? తినేటువంటి ఆహార పదార్థములలో ఉండేటువంటి అవ్యవస్థ స్థితిని బట్టే రోగాలు వస్తూ ఉంటాయి. అన్నాన్ని బట్టే మనస్సు ఏర్పడుతుంది. అన్నమయం హి సౌమ్య మనః అని. మనస్సుని బట్టి లోపల సూక్ష్మదేహం అనేటువంటిది రోగగ్రస్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం తెలుస్తోంది? సర్వము పరమాత్మయే. అందుకనే వృష వర్షిస్తున్నాడు. ఏమిటి వర్షిస్తున్నాడు? అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు. ఏ రకంగా? ఒక్కొక్కసారి తండ్రి కొడుకుని సరిగా దారిలోకి రావటం లేదని 4 చెంపకాయలు వాయిస్తాడు. ఇవి ద్వేషం కాదు, వాడు బాగుపడాలి అనేటువంటి దృష్టితో. ఆ రకంగానే వృష ఒక్కొక్కసారి పిడుగులు పడతాయి, ఒక్కొక్కసారి వర్షాలు వచ్చి ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోతాయి. ఇవన్నీ కూడా మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దండనాదులు. వృష భక్తుల కోర్కెలను తీర్చేటువంటి వాడు. పవిత్రే పవిత్రమైనటువంటి వాడు. పవిత్రం అంటే దోషరహితం. మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యాన్ని కడుగుతాం. అలాగే కట్టుకునే గుడ్డల్ని ఉతికి శుభ్రం చేసుకుంటాం. మాసిపోయినటువంటి వాటిని మనం వాడితే రోగాలు అవి వస్తాయి. అలాగే మనం శరీరాన్ని కనీసం రోజుకి 2 సార్లు మంచి శ్రేష్టమైన స్నాన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది బాహ్య శుద్ధి.
లోపల ఉండేటువంటి భావాలు మొదలైన వాటిని శుద్ధి చేసుకోవడానికి సద్గ్రంథ పఠనము, సద్వాక్య శ్రవణము మొదలైనటువంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటి చేత నిత్య సంస్కారము పొంది మనము సరైనటువంటి దారిలో ప్రవేశిస్తామన్నమాట. కాబట్టి ఆయన మనల్ని పవిత్రం చేస్తూ ఉంటాడు. పవిత్రము అని అంటే దోషరహితం చేయటం. ఏదైనా కాఫీ తాగేటప్పుడు కొర్రబోయి ఆ లోపల నుంచి ఆ బొట్లన్నీ కట్టుకున్న బట్టలన్నిటి మీద వ్యాపించినాయి అనుకోండి, ఏదో శుద్ధం చేసుకుంటాం కదా. ఈ మరకలు అనేవి రెండు రకాలు. ఒకటి అందచందాల కోసం మనం కావాలని పెట్టుకునేటువంటివి. ఇవి మంచి వస్త్రాన్ని ధరించినప్పుడు దాని మీద రంగురంగులు చిత్రిస్తూ ఉంటారు. ఇవి మరకలే. కానీ బజార్లో వెళుతూ ఉంటే ఏ గుంటలోనో ఒక వాహన చక్రం బాగా వేగంగా పోయినందువల్ల అన్నీ మన మీద పడతాయి. అవి మరకలే, ఇవి మరకలే. ఇవి అపేక్షితమైనవి, అవి అనపేక్షితమైనటువంటివి. కనుక పవిత్రం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. పవిత్రే అధి, అందులో కూడా శ్రేష్టమైనటువంటిది. శ్రేష్ఠ అంటే ప్రశస్య అనే శబ్దానికి సూపర్లేటివ్ డిగ్రీ శ్రేష్ఠ. శ్రేయాన్ శ్రేష్ఠ, ప్రశస్య శ్రేయాన్ శ్రేష్ఠ అని పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. శ్రేష్ఠ అంటే అన్నిటికంటే ఇంకా దానిని మించినటువంటి ఉత్తమమైనటువంటి పదార్థం లేదు అనే దాని గురించి ఆ మాట వాడతారనమాట. సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. శ్రేష్టమైనటువంటి. అస్య అవ్యే, అవ్యే అంటే అవనము అంటే రక్షణము. అవని, భూమిని అవని అంటారు. మనందరినీ ఒళ్ళో పెట్టుకుని కాపాడుతున్నటువంటి తల్లి భూమాత. అవ్యే అంటే రక్షించడానికి హేతువైనటువంటిది. అటువంటి సానహ, సానో, సానో అంటే సానువు. సానువు అనే మాట ఉంది. చరియ, కొండ చరియ అని అంటాం. కొండ నువ్వు ఎక్కేటప్పుడు మధ్యప్రదేశంలో కొంచెం విశాలంగా అక్కడ ఏదన్నా గృహ నిర్మాణము అవి చేసుకోవడానికి వీలుగా అంతా మొత్తం ఏటవాలుగా కాకుండా కొంత వల్లపరపుగా ఉండేటువంటి ప్రదేశాలు ఉంటాయి. వాటిని కొండ చరియలు అని అంటారు. అటువంటి సానో అంటే అవి మన శరీరంలో ఉండేటువంటి హృదయ పుండరీకం. హృదయం అనేటువంటి పద్మం. మనం చెప్పుకున్నాం, పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం మొదలైన మంత్రాలు అనమాట. అటువంటి సానో అక్కడ ఆ ఆ ప్రదేశంలో ఉన్నాడు. ఎవరండి? సోమః, ఉమాసహితుడైనటువంటి ఆ పరబ్రహ్మము. ఇక్కడ ఉమా అంటే ఒక ఆడతనము కలిగినటువంటి స్త్రీ అనే అర్థం కాదు. ఇక్కడ అంటే అర్థం తీసుకుంటే తప్పేం లేదు, కానీ కొంచెం మామూలు లోక వ్యవహారాన్ని దాటినటువంటి అర్థాన్ని గ్రహించాలి ఇక్కడ. ఉమా అంటే బ్రహ్మ విద్య, దానితో కూడినటువంటి సహ కలిసి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు అని అంటే పరమేశ్వరుడు అర్థము, ఉమాదేవి శబ్దము. వాగర్థావివ సంపృక్తౌ సోమః. ఆ సోముడు అనేటువంటి వాడు బృహత్, చాలా పెద్ద స్వరూపం. ఎటువంటి స్వరూపం? అందుకనే దాన్ని బ్రహ్మము అన్నారు. బ్రహ్మము అనేది ఇదివరకు చాలాసార్లు చెప్పాను. సత్యలోకంలో ఉండి సృష్టి చేసేటువంటి ఆయన పుంలింగం బ్రహ్మ. బ్రహ్మము అని అంటే హరిహర హిరణ్య గర్భులకు పైన ఉండేటువంటిది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నమే అది. ఈ తేడా మనం ఎప్పటికప్పుడు, అక్షరాలన్నీ ఇంచుమించుగా సమానంగానే ఉంటాయి, కానీ సందర్భోచితంగా ఈ అర్థాన్ని తీసుకోవాలా, ఆ అర్థాన్ని తీసుకోవాలా అనేది నిర్ణయించాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మము, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానే అయి పాదము అని అన్నమాచార్యుల వారు ఒక చక్కటి
కీర్తన రాశారు. బ్రహ్మ అంటే అక్కడ మొదట కడిగినవాడు బ్రహ్మ అంటే 4 ముఖాలుండి సృష్టి చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆయన. రెండో దగ్గర బ్రహ్మము తానే అయిన పాపము అని అంటే ఇది మనం ఇప్పుడు అనుకునేటువంటి పరబ్రహ్మము పరమాత్మ అనేటువంటి దానికి సంబంధించినటువంటి పరం. కనుక సోమః ఆ పార్వతీ సమేతుడైనటువంటి ఉమా సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ఇక్కడ కైలాసంలో ఉండేటువంటి శంకరుడు పార్వతి అనేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఏదో ఒక ఒక జ్ఞాపకంగా ఒక చిహ్నంగా అంటే మన ఇంట్లో పెట్టుకునేటువంటి పో పో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా భావించాలి. ఏది కైలాసము మొదలైనటువంటి వాటిని. కానీ దాని యొక్క అసలు స్వరూపం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉంటుంది. మనము 6 అడుగులు ఉంటాం. ఆ రకంగానే ఈ కైలాసము మొదలైనటువంటివి పౌరాణికంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటివి. దాని యొక్క అతి విస్తారమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అవి బ్రహ్మము. కనుక బృహత్ గొప్పగా వవృధే వృద్ధి పొందెను, సువాస సువాన ఆయన ఏం చేస్తున్నాడు? వృద్ధి పొందడమే కాకుండా తన స్వరూపములే అయినటువంటి సర్వప్రాణికోటిని ప్రేరణ చేస్తున్నాడు ఆయా పనులన్నీ చేయమని. ఒక బండికి 2 ఎడ్లను కట్టి తోలుకెడుతూ ఉంటాం చూడండి. మనం అంతా కూడా పశువులం. మనల్ని పాలించేటువంటి వాడు పశుపతి. పశువు అంటే అర్థం ఏమిటంటే మామూలుగా జంతువు 4 కాళ్ళ జీవి అని అర్థం కాదు. పాశబద్ధుడైన వాడు పశువు. ఎవరి చేతలోనో వాడి కంట్రోల్ స్విచ్ ఉందన్నమాట. అటువంటి వాడు పశువు. వాళ్ళనందరినీ పాలించేటువంటి వాడు. అటువంటి పశుపతి అయినటువంటి వాడు సర్వప్రేరకుడు. ఇందుహు ఆయన ఇంకో పని కూడా చేస్తూ ఉంటాడు. మన్ని ఆయా పనుల యందు ప్రేరణ చేసి మురుగర్ర పెట్టి తోలుతూ నాగలి దున్ని చేస్తూ ఉండడమే. ఆ పని ఒక్కటే కాదు, అంటే నిరంతరము మనల్ని బాధ పెట్టి పనులు చేయించడం అనే పనే కాదు. దానికి తోడు ప్రతిఫలంగా మనకు సర్వాహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇందుహు అని అంటే ఆహ్లాదకరుడు. ఆహ్లాదం అంటే 3 కరణాలు కూడా ఆనందాన్ని పొందటం అనేటువంటిది. అటువంటి ఇందుహు ఆయన మనకు మనం చేసినటువంటి దానికి ప్రతిఫలంగా మనకు ఆహ్లాదము అనేటువంటి దాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆహ్లాదము అనేదాన్ని కొంచెం పెంచుకుంటే కలిగేది ఆనందము. ఆనందము అనేటువంటిది పరబ్రహ్మము యొక్క ఒక స్థితి. అది కలిగిస్తాడు అంటే అర్థం ఏమిటనమాట? తనలో తాదాత్మ్యం చేసుకుంటాడు, తనలో తాను కలుపుకుంటాడు అని అర్థం అనమాట. కాబట్టి ఆక్రాంత్ సముద్ర ప్రథమే విధర్మం జనయన్ ప్రజాభువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వావృధే సువాన ఇందుహు. మొత్తానికి ఈ మంత్రంలో చెప్పినటువంటి సారాంశం ఏమిటి అని అంటే మన కుహరంలో గుండెకాయలో ఉండేటువంటి సూక్ష్మ స్వరూపము, అక్కడ అగ్నిజ్వాల నీవార సూకంలా ఉండేటువంటి అగ్నిజ్వాల, అక్కడ ఉండేటువంటి వెలుగు అని చెప్పారే, వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు. ఈ పార్వతీ పరమేశ్వరుడు పిండాండంలో ఈ స్వరూపంలో ఉంటే బ్రహ్మాండంలో విడిగా మరొక రకంగా జ్ఞేయ విధంగా, అంటే తెలుసుకోవాలి, దర్శనం కాదు, కళ్ళతో చూడటం కాదు, భావనాత్మకంగా చూసుకుంటే బయట ఉండేటువంటి వాళ్ళు ఉమా మహేశ్వరులు. వీళ్ళిద్దరూ కూడా మనల్ని 2-3 పనులు చేయమని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటి పని ఏమిటంటే మేము తెలుసో తెలియకో చేసినటువంటి కసబు లాంటి చెత్త చెదారం లాంటి పదార్థాలన్నింటినీ తుడిచివేయటం, మమ్మల్ని పవిత్రం చేయటం. ఆ పవిత్రం చేసినటువంటి ఆ దేవమందిరంలో తమరు కూర్చొని
మమ్మల్ని రాజా సర్వకాల సర్వావస్థల్లో పరిపాలించడం అంటే తప్పులుంటే శిక్షించడం, ఒప్పులుంటే రక్షించడం, ధర్మాన్ని స్థాపించడం అనేటువంటి పనులు చేస్తూ ఉండటం మొదలైనవి చేయండి అని ఆ హృదయంలో ఉండే పార్వతీ పరమేశ్వర స్థానంగా కనిపించేటువంటి నిబ్బరి ముళ్ళు కంటే సన్నంగా ఉండే హృదయంలో ఉండే జ్యోతి ఏదైతే ఉందో అక్కడే చెప్పారు కదా, ఇంత 6 అడుగుల దేహంలో ఇంత వెడల్పు ఉండేటువంటి దాంట్లో ఇంత మందం ఉండేటువంటి దాంట్లో పాద తలం దగ్గర నుంచి శిరఃపర్యంతము ఉండేటువంటి ప్రతి అణువులోనూ కూడా ఆ గుండెకాయలో ఉండేటువంటి వెలుగు యొక్క ఒక ఒక ప్రమాణంలో ఉండేటువంటి వేడి వస్తోంది అని. ఇదంతా చాలా సైన్స్, గొప్ప శాస్త్రం. అటువంటి దాన్నంతా చెప్పారే, అటువంటి పార్వతీ పరమేశ్వరుడు మమ్మల్ని సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తూ ఉండాలి. అట్లా రక్షించినప్పుడు రక్షణ అనేదానికి ఇక్కడ వేదాంతంలో రక్షణ అంటే ఆత్మైక్యమే. ఆ పరమాత్మ జీవాత్మను తనలో ఒకటిగా చేసుకోవటమే అని. అదే రక్షణ. నువ్వు నా వాడివి కాదు అని తోసిపారేయటం అనేటువంటిదే శిక్షణ. ఆక్రాన్ సముద్ర ప్రథమే విధర్మన్ జనయన్ ప్రజాభువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వావృధే సువాన ఇందుః. ఇది అందుకనే ఇది చాలా పిక్కటిల్లిన అనేక మంత్రముల అర్థాన్నంతటినీ కూడా తనలో దాచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రము అని ప్రారంభంలో అనుకున్నాం అన్నమాట. అటువంటి గొప్ప మంత్రము. దీనిని గురించి ఎంత భావిస్తే అంతగా తక్కిన వేదాంత వాక్యాల సార సంగ్రహం అంతా కూడా మనకు లోపలికి ఎక్కి జీర్ణం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది మహానారాయణోపనిషత్తులో ఇంతవరకు మనం చదువుకున్నటువంటి దాంట్లో ప్రథమానువాకము అంటారు దీన్ని. మొట్టమొదటి అనువాకం. అనువాకం అంటే అనేక మంత్రముల యొక్క సముదాయాన్ని. మామూలుగా మనం పార్సిల్స్ చేసేటప్పుడు ఒక హ్యాండీగా ఉండేట్టు చేస్తాం చూడండి. కొన్ని కొన్ని పదార్థాలు ఒక సూట్ కేసులో, కొన్ని పదార్థాలు ఇంకో దాంట్లో అట్లా పెట్టుకున్నట్టుగా ఒక ఒక అనువాకం. కొన్ని మంత్రముల సముదాయాన్ని అనువాకము అంటారు. ఇది ఇప్పటికీ మనం మహానారాయణంలో మొదటి అనువాకంలో మంత్రాల్ని కొన్నిటిని చూశాం. మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాల మొదలక్షరాలన్నీ చెప్పి చివరికి వాటిని ఒక మాలగా ఇచ్చి మనకిస్తూ ఉంటారు. పరస్తాద్యశో గుహాసు మమ చక్రతుండాయ ధీమహి తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి పరిప్రతిష్ఠితం దేభుర్యచ్చతుర్దధాతనాభ్యో అర్ణవస్సనోసో రాజైకంచ అని ఈ ఈ మొదటి నుంచి ఇంత దాకా వచ్చినటువంటి ఆ అనువాక ఆ మంత్ర వాక్యాల చివరి మాటలన్నింటినీ కూర్చి ఒక మాలగా చేసి మనకి అందిస్తూ ఉంటారు. అలాగే రుద్రో రుద్రశ్చ నంది షణ్ముఖయేవ చ గరుడో బ్రహ్మ విష్ణుశ్చ నారసింహస్తథైవ చ ఆదిత్యోగ్నిశ్చ దుర్గిశ్చ క్రమేణ ద్వాదశాంభసి మమ వచ మను నాభావైకాత్యాయనాయ అని 24 మన గాయత్రి మంత్రాలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా వాటి అక్షరాలన్నింటినీ కూర్చున్నటువంటి ఒక భాగాన్ని కూడా ప్రతి అనువాకం చివర ఇస్తూ ఉంటారన్నమాట. ఇవి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయాలు. ఇవి ప్రథమానువాకం పూర్తయింది. ఇప్పుడు రెండో అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేద సనః
పర్షవతి దుర్గాణి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని. దీన్ని దుర్గా సూక్తం అంటారు. 7 మంత్రాలు ఉన్నాయి దుర్గా సూక్తము. దుర్గా సూక్తం అంటే నిజానికి అగ్నిదేవతాకమైనటువంటి మంత్రాలు. ఇప్పుడు ఊరికే దుర్గా అనేటువంటి శబ్దం ఇందులో ఉంది అంటే దుర్గకు అప్రధానత్వాన్ని కాదు. దుర్గయే అగ్ని, అగ్నియే దుర్గ. దుర్గ అంటే తేలికగా ప్రవేశించడానికి సాధ్యం కాదు అని. అగ్నిని ఎవడైనా ఆషామాషిగా తీసుకుంటాడా? అందుకని దీన్ని అగ్ని సూక్తము అని అనొచ్చు. దుర్గా సూక్తం అని లోకంలో ప్రసిద్ధమైంది. ఇవి 7 మంత్రాలు ఉన్నాయి. అందులో మొదటి మంత్రము జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేద తనః పర్షవతి దుర్గాణి